మనుషులుగా మనం నోటికొచ్చింది మాట్లాడకుండా, గాలికి మాట్లాడకుండా, ఆవేశంతో మాట్లాడకుండా, కుట్రతో మాట్లాడకుండా, వాస్తవాలను మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. అట్లా చేయకుండా చాలా మంది బీఆర్ఎస్ బ్యాచ్ ఏం చేశారంటే మాట్లాడాలి కాబట్టి ఏది పడితే అది మాట్లాడేసి అబద్ధాలు మాక్సిమం వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎంతకు పడితే అంతకు బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి, వాడు ఎంతకు పడితే అంత ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఇంతకు మొదలు కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు కేసీఆర్ తప్పుల మీద మాట్లాడారు ప్రజలు. ఇప్పుడు అట్లా కాదు, ముఖ్యమంత్రిని ఇప్పుడు నిరుద్యోగులైనా ముఖ్యమంత్రిని ఇన్సల్ట్గా మాట్లాడేస్తారు. నీ సంగతి చూస్తాం, నీ అంత చూస్తాం, నీ ఇంత ఇట్లా. అదొకటి కాకుండా ఇంకా బూతులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా పూర్తిగా చిల్లరగాలని నమ్ముకొని 10 ఏళ్ళు పాలన చేసి మంత్రులు అయిన వాళ్ళు ఎడదచ్చారు, దోసుకున్న వాళ్ళు అంత ఎక్కడ పోయారు. చిల్లర బ్యాచ్కి పైసలు ఎగజాలితే వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడితే వీసుకు చూసుకొని పోతే ప్రజలు నమ్ముతారా? ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్ముతారా? మేము చూడండి, మేము ఏం మాట్లాడినామో అది జరుగుతుంది అంతే. జరగకపోయినా దానికి ఒక లెక్క ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. బీఆర్ఎస్ మొత్తం చిల్లర బ్యాళ్ళు, టోటల్ చిల్లరగాళ్ళను నమ్ముకొని మీడియాలో ఉన్న సోషల్ మీడియా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అద్దు లేదు, నా భయం లేదు. పోనీ వాళ్ళకు ఒక సబ్జెక్ట్ లేదు. మరి ఏంది వీళ్ళందరూ చేసింది అంటే బురద చల్లాలి, గెలుస్తుంది. కేటీఆర్ కూడా ఏమన్నాడు, మీటింగ్ పెట్టి ఓ బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డి చెప్పిండు మేము ఓడిపోతున్నామని, బీఆర్ఎస్ గెలుస్తుంది, గెలుస్తామా గెలవమా అని బిల్డప్లు కొట్టిరు తప్ప ఇలా కాంగ్రెస్ ఒకవేళ ఇప్పుడు ఇంతకు మొదలు ఏంటంటే అజరుద్దీన్కి ఆయన కాన్స్టెంట్గా ఆఫీస్ ఉండి ప్రజల సమస్యలు తిరుగుకుంటూ ఉండలే. ఒకవేళ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైనా ప్రజల కోసము అక్కడనే ఉంటే అదే ప్రాంతంలో పనిచేయగలిగితే ఇలా బీఆర్ఎస్ గాలిగే ఛాన్స్ లేదు. బీఆర్ఎస్ ఈ ఒక్క సీటే టఫ్ ఇస్తుంది. బీఆర్ఎస్ ఇచ్చింది. మిగతా సీట్లల్లో క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు. మిగతా సీట్లల్లో క్యాండిడేట్స్ ఆర్ రెడీ. అంటే క్యాడర్ని ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే సీట్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కార్యకర్తలను మెయింటైన్ చేసి ఆ సమస్యలను చూస్తున్నారు కాబట్టి ఇబ్బంది. మహేశ్వరం ముందు కేఎల్ఆర్ ఉన్నాడు, ఇప్పుడు ఎల్బీ నగర్ ఉంది, మది చేసుకున్నాడు, ఓడిపోయిన విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు గూడెం మైపల్లి మీద నీలమాధవ్ నుండి ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు అనుకో. ఆఫ్ కోర్సు అవన్నీ చుట్టుముట్టు ఈ మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కానీ లేదంటే చుట్టుముట్టు ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్ కానీ లేకుంటే ఉప్పల్ల కానీ క్యాండిడేట్స్ ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రజా సమస్యలను తీరిస్తే క్యాడర్ అట్లే ఉంటుంది. అక్కడ ప్రజా సమస్యలు తీర్చినప్పుడు ప్రజలకు సమస్యలు మనము తీర్చినప్పుడు క్యాడర్ ఉంటుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో 5 నవీన్ యాదవ్ వచ్చిండు. ఇక కదిలిచ్చేది కష్టం నవీన్ యాదవ్ను రేవంత్ రెడ్డి సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. ఈయన ఉత్తగా ఏదో టైంపాస్కు చిల్లరగా ఏమంటారంటే రేవంత్ రెడ్డి ఉత్తగా ఇప్పుడు పనికి మాలినోడు కూడా రేవంత్ రెడ్డి అంటే మూటలు మోసుకపోయి ఢిల్లీలు ఇస్తాడట. ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాలే. ఏం మాటలు అవి? మూటలు మోసుకపోయి ఢిల్లీలు ఇస్తాడు. ఎవడు పడితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. మూటలు తీసుకుంటారా రాహుల్ గాంధీ? సోనియా గాంధీ మూటలు తీసుకుంటా? అది ఇదే మీరు మాట్లాడేది? మూటలు తీసుకున్న పార్టీ తెలుసా దాని నిర్మాణం ఏందో మీకు? ఎంతకు పడితే అంత మహిళలు ఆ పావని గీవని ఎవడెవడో ఎంత అంటే బరితే గిడిస్తే ఎట్లా రోడ్ల మీద గిడిచేసి వీళ్ళను అడ్డగోలిగా మాట్లాడడానికి ఒక పద్ధతి లేదు. పోలింగ్ బూతులలో అడ్డగోలిగా గడబడులు పెట్టుకొని అల్లరి చేసి ఏమో జరిగినట్టు ఏమో అయినట్టు అల్లరి చేసి లొల్లి పెట్టి బదలాం చేస్తే సక్సెస్ అవుతుంది అనుకుంటారు. ఇలా మనలో వ్యూస్ రావాలంటే బట్టలు ఇచ్చిన వాళ్ళు కూడా కింద పడిన ఒక పనికిరాని కూడా చూస్తారు. అవి చూసినంత మాత్రాన మనకు సింపతి పెరిగినట్టు, మనకు ఓట్లు పెరిగినట్టు కాదు. లీడర్షిప్ క్యాడర్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే లీడర్స్ని తయారు చేసుకుంటున్నాడు. మీ కాంగ్రెస్ పార్టీలో మీకు తెలుసో తెలియదు, మ్యాక్సిమం కొత్తోళ్ళే. ఏదో 10-15% 20% పాతోళ్ళు. టోటల్ గెలిచిన వాళ్ళు కొత్తోళ్ళే అంటున్నా. ఇప్పుడు అన్నిటికన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లా ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లా. 14 కాన్స్టిట్యున్సీలు ఉన్న జిల్లా ఏంటంటే మహబూబ్ నగర్, దాని తర్వాత రంగారెడ్డి ఉంది. అంత పెద్ద మహబూబ్ నగర్ జిల్లాలో అందరు కొత్తోళ్ళే మ్యాక్సిమం. ఒక జూపల్లి కృష్ణరావు రేవంత్ రెడ్డి గారు తప్ప. నువ్వు కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి కొత్తోడే, నువ్వు షాద్ నగర్ వీలపల్లి శంకర్ గారు కొత్తోడే, జడ్చల్లో పోతే అనిరుద్ రెడ్డి కొత్తనే. ఇక నువ్వు కొల్లాపూర్ జూపల్లి కానీ నువ్వు మొనపర్తి మెగారెడ్డి కొత్తగానే. నువ్వు ఎటు పోయినా అంతే. అచ్చంపేట వంశకృష్ణ ఒకరుగా అట్లే ఉన్నా. అంటే టోటల్గా నువ్వు నారాయణపేట పోయినా పర్రికరెడ్డి ఆమె కొత్తదే. మక్తల్లో ఇప్పుడున్న మినిస్టర్ ఇప్పుడు వచ్చే వాకిడి శ్రీహరి గారు ఆయన కూడా కొత్తనే. అంటే ఎంతమంది కొత్త లీడర్ తయారు చేసిన రేవంత్ రెడ్డి గారు? చాలామంది న్యూ యంగ్స్టర్ లీడర్స్ కాంగ్రెస్లో వస్తున్నారు. ఇక నవీన్ యాదవ్ కూడా ఒక కొత్త లీడర్లను పరిచయం చేస్తూ క్యాడర్లకు బలం ఇస్తూ ఒక నాయకుడి ఇళ్ళ ఇంకా కాంగ్రెస్ వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్స్ రేవంత్ రెడ్డి గారు లేక కార్యకర్తలను గుర్తించే స్థాయిలో లేదు. రేవంత్ రెడ్డి గారు ఒకరే గుర్తించాలి. ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి మంత్రులంతా ఎవరు పనిచేస్తారు, మంత్రులు ఎవరైతే ఉన్నారో పీసీసీలు కానీ లేదంటే ఎవరైతే ఆర్ వర్కింగ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ సబ్జెక్ట్ ఏంది, వాళ్ళు సెట్ అవుతారా కదా, వాళ్ళు ఏం మార్చుకోవాలి, వాళ్ళని ఎలా తయారు చేయాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి విధానంలో పార్టీ నాయకత్వం ఉండి పోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా బూతులు తిట్టేతోళ్ళు క్యాడర్కు భరోసా ఇవ్వలేరు కదా.
బీఆర్ఎస్లో బూతులు తిడేటోళ్ళు, బూతలు కూర్చుతోళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళ మీద నమ్ముకునేటోళ్ళు వాళ్ళ కార్యకర్తలకు పోయి వెన్ను దట్టలేరు కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే పునాదులు వేసుకొచ్చిండు. అక్కడ హూ ఈజ్ ద లీడర్, హూ హ్యాస్ అటాచ్మెంట్ టు ద పీపుల్ అనేది ఆయన అబ్జర్వ్ చేయించాడు. వీళ్ళు చేసిందంతా ప్రజలతోనే అటాచ్మెంట్ ఉన్నటువంటి లీడర్లను చేస్తే, ఆ లీడర్లకు ప్రజలు సమస్యలు చెప్తే, వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేకి చెప్తే ఆ సమస్యలు తీరడం కోసం ఒక పునాదులు వేస్తున్నటువంటి లీడర్షిప్. రేవంత్ రెడ్డిని ఏమనుకుంటారంటే ఏదో ఆయన మాట్లాడేస్తే రేవంత్ రెడ్డిని తిట్టేసి మేము గెలిచేస్తామన్న రీతిలో మీరు ఉన్నారు. ఇది కాదు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు ఎంత చిన్నపిల్లల లేక ఫుట్బాల్ ఆడతాడో, ఎంత సీరియస్గా మాట్లాడతాడో, అంత ఆలోచనాత్మకంగా, అంత పరిపక్వతతోని ఈ దేశంలో నేను ఇప్పుడు కాదు 1.5 years 2 years కింద చెప్పిన ద పవర్ఫుల్ అండ్ హైయెస్ట్ పవర్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ 25 సంవత్సరాలు 25 years అండ్ అపోజిషన్ లీడర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఆయన కేవలం రేవంత్ రెడ్డి. ఈ దేశంలోనే, భారతదేశంలో. ఈ చిల్లరగాళ్ళు ఏం పెడతారు తెలుసా, వీళ్ళంతా ఇవి చూసి కేటీఆర్ దెబ్బలు గుద్దుకురు. మా యూట్యూబ్ వాళ్ళు చూడరా ఎట్లా తిడుతున్నారు రేవంత్ రెడ్డి అని దెబ్బలు కొట్టుకుంటారు. ఇది కాదు కావాల్సింది. అది చేసిరండి, ఇది చేసిరండి, దొంగ ఓట్లు ఇవన్నీ ఉత్తే. ఎన్నికల కమిషన్ చెప్పేస్తే నోరు మూసుకురీలు. దొంగ ఓట్లు వేసిరని చెప్తే 2000 ఓట్లునే, ఆ 2000 ఓట్లు కూడా డబల్ ఓట్లు ఏవైతే వచ్చినాయో, లేకుంటే ఆ ఇండ్లలో ఎవరైతే లేరో వాళ్ళు అంతకుముందలే కేటీఆర్ ప్రేయలోనే, మాగంటి గోపీనాథ్ ప్రేయలోనే వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు. అంతకుముందు 3 సార్లు ఓట్లు వేసిన వాళ్ళు. అప్పుడు తోకముడిసిరు వీళ్ళంతా. అంటే ఎక్కడ అబద్ధాలు ప్రచారం. వీళ్ళు క్యాడర్ని తయారు చేద్దాం, ఒక రాష్ట్రానికి ఏమన్నా చేద్దామని లేదు. జై తెలంగాణ అనాలే, రాష్ట్రం వచ్చింది దోసుకోవాలి, ప్రాజెక్టు కట్టినట్టు చూపించాలి, అందులోకెళ్ళి జైలు వేసుకోవాలి. ఓడున్నాడు పోరోడు ఎవడు వాడు రెడ్డి, యూట్యూబ్లో వాడిని లక్షల వ్యూస్ చూస్తారు. వాడు ఏంది పడితే అదే మాడితే 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంట. ఏంది పడితే అదే అంటే చిల్లర గాళ్ళు. ఇక కొంతమందిని సోషల్ మీడియా ఇన్ఛార్జ్లో పెడితే వాడి షేర్లు ఇప్పుడు నేను పెడతా. కాంగ్రెస్లో షేరింగ్లు బీరింగ్లు ఏమి ఉండవు, ఉంటే మంచిదే. కానీ బీఆర్ఎస్లో షేర్ అంటే పనికి మాలినోని 100,000 షేర్లు కొడతారు వాళ్ళు. అంటే బద్మాష్కి ఎత్తుకొని ఏదో ఒకటి చేయాలని చిల్లర బ్యాచ్లు అంతా ఒకటేది. ఈ చిల్లరగాలను నమ్ముకొని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనుకోవడం, లేకుంటే రాష్ట్ర ప్రజలకు ఏదైనా వనగూరుతుంది అనుకోవడం బీఆర్ఎస్ కర్మ. నేను ఏమంటున్నానంటే మీరు ఇంతే చిల్లర బ్యాచ్లు కానీ నమ్ముకొని ఆ చిల్లరగాళ్ళకు మీరు పెద్దపీట వేసుకుంటూ పోతే, వాళ్ళకు ఓ నాలెడ్జ్ కాదు, ఓ సబ్జెక్టు కాదు, ఒక విధానం కాదు, యూట్యూబ్ ఛానల్లో ఒక నమ్ముకొని పోతే, కవిత పాగా వేస్తే 1 నెలలో నాకౌట్ చేస్తుంది హరీష్ రావును, కేటీఆర్ను లోపల కూర్చుని కవిత. గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఇంటిస్తున్నా. కవిత వీళ్ళ పుష్కులు, వీళ్ళ యొక్క దోపిడి మొత్తం కవిత దగ్గర చిట్టా ఉంది. దెబ్బకు ఉరిపెట్టుకొని సావాలా, లేకుంటే జైలు ఉండాలి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు. కవిత పాగా వేసిందంటే మీరు కథం బీఆర్ఎస్ అనేది ఉండదు నాకు తెలిసి. ఆల్మోస్ట్ జాగృతి జాగిరని కవిత గిట్ల ఒకవేళ అదే టీఆర్ఎస్ ఏదైనా ఒకటి పెట్టుకో టీఆర్ఎస్ అని మార్చింది అనుకో, వీళ్ళిద్దరు టీఆర్ఎస్ కేసీఆర్ ఆనవాళ్ళు కూడా కనబడకుండా పోతాయి. మీ కర్మ. మీరు 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వస్తే 1000 మంది బలిదానాలతో వస్తే మీరు మంత్రులై ఎమ్మెల్యేలై దోపిడీ చేసిన వాళ్ళంతానేమో తిరుగుతుర్రు. ఏం చేయాలి ఇక్కడ అర్థం కాక పిచ్చెక్కి తిరుగుతూ ఉన్నారు. చిల్లరగాలను జూబ్లీస్లో వదిలిపెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం కన్విన్స్ చేస్తారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలి కూతలు కూస్తారు. ఓట్లు పడతాయా? ఆ పిల్లల నిరుద్యోగులు 2 పిల్లలను పెట్టి వాళ్ళతోని నామినేషన్ వేపిస్తే మీకు లాభం అవుతుంది అనుకోరు. చదువుకునే స్టూడెంట్ ఎట్లుంటుంది? స్టూడెంట్ ఏం చేస్తాడంటే స్టూడెంట్ ఎవ్రీ డే కొత్త పదాలు నేర్చుకుంటారు, కొత్త సబ్జెక్టు నేర్చుకుంటారు. ఈ రాష్ట్రంలో కాకుంటే దేశంలో తెచ్చుకుంటారు, దేశంలో కాకుంటే విదేశాల్లో జాబ్ తెచ్చుకుంటారు, ప్రపంచ దేశాలకు నిచ్చెనలు వేస్తారు. ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక సార్ అంటే ఒక గౌరవం ఉంటుంది. చిల్లర బ్యాచ్ అమ్మాయిలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బూతు కుతలు కూస్తున్నారు. వాళ్ళు సపాట్లు కొడుతుంటే వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎవరికి గౌరవం ఇస్తారు? వీళ్ళు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి గౌరవిస్తారు. అంటే ఎంతవరకు తయారైంది ఇలా బ్యాచ్? ఈ పోరగాళ్ళు నీ అంతు చూస్తాం, నేను లేపేస్తామని మాట్లాడతారంటే